ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ను పోలీసులు యూపీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాదిక్ను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే జగదీష్ రెడ్డి హత్య కేసులోనూ సాదిక్ నిందితునిగా ఉన్నాడు. సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ పై కేసు నమోదై ఉండగా రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ మరో కేసు నమోదైంది. యూపీలో సాదిక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ కోసం కాకినాడకు తరలించే అవకాశం ఉంది. అతన్ని విచారిస్తే ఏఈ కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వరుస కేసుల్లో నిందితుడిగా ఉన్న సాదిక్ అరెస్టుతో ఈ వ్యవహారంలో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ను పోలీసులు యూపీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాదిక్ ను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే జగదీష్ రెడ్డి హత్య కేసులోనూ సాదిక్ నిందితుడిగా ఉన్నాడు. సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ పై కేసు నమోదై ఉండగా రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ మరో కేసు నమోదైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, చెప్పండి. ఈ నెల 16వ తేదీ పిఠాపురం పంచితే నౌకరు కుటుంబ సభ్యుల ఆత్మహత్య కార్యక్రమం రిపోర్ట్ కోచ్ సాదిక్ ఖాన్ అయితే ఎస్ఎల్కి పోలీసులు తీసుకున్న సమాచారం ఉంది. గత 5 రోజుల పాటు ఇంటికి పట్టుకోవడానికి 10 మంది ఎస్సీలు 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు చెప్పొచ్చు. శుక్రవారం పక్క సమాచారంతో యూపీ పోలీసులు అయితే తనిఖీలో భాగంగా సాదిక్ పట్టుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక సమస్యలు లేకపోయినప్పుడు కూడా యూపీ పోలీసులు చెప్పినట్టు సాదిక్ అయితే సమాచారం ఉంది. నిబంధనల ప్రకారం అదుపులో తీసుకున్న 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఉంటుందని చెప్పొచ్చు. ముందుగా స్థానికంగా ఉన్న కోర్టులో హాజరుపరచాలా లేక కాకినాడ తీసుకొస్తారనే విషయంపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రోడ్డు మార్గంలో ఏపీ నుంచి శాసనం చేసే అవకాశం అయితే సాదిక్ జగదీష్ రెడ్డి హత్య కేసు, నౌకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు, సర్పవరం పోలీస్ స్టేషన్ లో, రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదని చెప్పి ఈ నెల 16వ తేదీన ఆత్మహత్య చేసుకున్న నౌకరాజు ఫ్యామిలీ అప్పటి నుంచి అజ్ఞాతంగా వెళ్ళిపోయిన సాదిక్ అయితే పోలీసు బృందాలు ఇప్పుడు రాత్రి వరకు కూడా ఇచ్చేది. రాత్రి పక్క సమాచారంతో ఇష్యూ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత ఈ నెల 16వ తేదీ నౌకరాజు కుటుంబ సభ్యులు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో, ఏదైతే తన కూతురు ఇస్లాం మతంలోకి మారాలని కూడా సౌజన్య మామయ్య గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సౌజన్య మామ గారు కూడా గతంలో ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది. సౌజన్య మామ గారు ఇస్లాం మతంలోకి రావాలి, పలు రకాలుగా ఇబ్బంది పడతానని మా కాలనీ కూడా అతను మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సాదిక్ ఎక్కడ ఉన్నదని కూడా పోలీసు ఇప్పటి వరకు కూడా రాత్రి వరకు కూడా పక్కా సమాచారంతో ఏపీ పోలీసు పట్టుకోవడంతో కాకినాడ తీసుకొస్తారా లేకపోతే రాజమండ్రి తీసుకొస్తారని చెప్పచ్చు. అయితే గతంలో ఎవరైతే నౌకరాజు అల్లుడున్నో నౌకరాజు అల్లుడు కూడా హత్య ప్రయత్నంలో కూడా ఇతను ప్రమేయం ఉందని కూడా సాదిక్ ప్రమేయం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఆ పనులను కూడా దర్యాప్తు చేస్తారు. అంటే అటు నౌకరాజు ఫ్యామిలీలోని ఇటు అల్లుడు సౌజన్య భర్త ఎవరైతే ఉన్నారో సౌజన్య భర్త హత్య కేసులో కూడా ఇతను ప్రమేయం ఉందని సాదిక్ ప్రమేయం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.